నాగ చైతన్య లేటెస్ట్ మూవీ తండేల్. సో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాగ చైతన్య చంద్రమోహన్ రెడ్డి గారి కాంబినేషన్లో ఇది సెకండ్ మూవీ. ప్రేమం అనే సినిమా 2016లో వచ్చి సూపర్ హిట్ అయితే ఇప్పుడు ఆఫ్టర్ 8 years తర్వాత మళ్ళీ రిపీట్. సో ఈ సినిమా గీతార్స్ బ్యానర్పై నిర్మించబడుతుంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. సో రిలీజ్ అయిన గ్లిమ్స్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ పోస్టర్స్ అయితే బాగానే ఉంది. సో ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు చైతన్య అనేసి కామెంట్ వినిపిస్తున్నాయి. కానీ మూవీ టీం నుంచి ఇలాంటి అప్డేట్ లేవు. చాలామంది ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ గురించే కామెంట్లు చేస్తారు. ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఆ సాంగ్ని విధానం ఉంది, దేవిశ్రీ ప్రసాద్ ఏ రేంజ్లో ఇస్తాడో మనకు తెలుసు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అండ్ సాయి పల్లవి హీరోయిన్ కావడం, అలాగే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి ఆల్రెడీ లవ్ స్టోరీని సినిమా చేశారు. సో మళ్ళీ ఈ సినిమాలో ఎలా చేయబోతున్నారు అనేసి చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తారు. సో సాంగ్ రిలీజ్ చేస్తే మాత్రం పూర్ణ కాలేగా. సో సాంగ్ రిలీజ్ చేయాలని అయితే కోరుకుంటారు, కానీ మూవీ టీం వాళ్ళు అసలు సాంగ్ రిలీజ్ చేస్తలేరు. సో ఎక్కడ పడుకున్నారు, అసలు మూవీ చేస్తున్నారా లేదా అని ఇలా రకరకాలుగా కామెంట్ చేస్తారు. అసలు ఏదేమైనప్పటికీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తే మాత్రం బాగుండేది నా ఫీలింగ్. సో ఇది నిజంగా చాలా డిసప్పాయింట్ చేస్తారు ఫ్యాన్స్ని. ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే సినిమా పైన హైప్ కూడా తగ్గిపోతుంది. మంచి హైప్ అయితే ఉంది. ఇలా డిలే చేయడం వల్ల ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గిపోతుంటుంది. సరైన టైంకి వాళ్ళు సాంగ్స్ రిలీజ్ చేస్తలేరు. మంచి మంచి రోజులు పోయినాయి, అన్ని ఫెస్టివల్స్ అయిపోయినాయి, అయినా సరే సినిమా నుంచి ఇలాంటి అప్డేట్ అయితే లేదు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తే మాత్రం బాగుండేది. సో ఈ దసరా కన్నా రిలీజ్ చేస్తారో చూద్దాం. సో దసరా కనుక రిలీజ్ చేయకపోతే ఇక కష్టమే, తర్వాత దీపావళి చూడాల్సిందే ఇక. సో దసరాకి టీజర్ కానీ సాంగ్ కానీ రిలీజ్ చేస్తారేమో చూడాలి. సో రిలీజ్ చేస్తారని అనుకుంటాను ఏదో ఒకటి. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.